రేపు హనుమత్ విజయోత్సవం, చైత్ర పౌర్ణమి, ఏప్రిల్ నెల 12వ తారీఖు శనివారము హనుమత్ విజయోత్సవం. ఈ హనుమత్ విజయోత్సవం రోజు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అభిషేకము, ఆకుపూజ చేయించుకోండి. మన అమృతాలయంలో మణిసూక్త పారాయణ హోమం ఏకాదశి వారం అంటే 11 సార్లు మణిసూక్త పారాయణం చేసి 11 సార్లు హోమం చేయడం జరుగుతుంది. మణిసూక్త హోమం. ఈ మణిసూక్త హోమం చేయించుకోవడం వల్ల విశేషం ఏమిటయ్యా అంటే, ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధపడుతున్న వారికి ఉపశమనం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం ఉంటుంది. మణిసూక్తం పానం అనేది ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ మణిసూక్త హోమం చేసుకోవడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలు తీరతాయి, శని బాధలు తీరతాయి, శత్రుబాధలు తీరతాయి, శత్రుజయం ఉంటుంది. దీర్ఘకాలికంగా కోర్టులో కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ ఏదైనా ఉంటే అవన్నీ తీరతాయి, వాటి నుంచి ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవడం వల్ల మనకున్న శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉపశమనం ఉంటుందన్నమాట మణిసూక్త పారాయణ హోమం చేయించుకోవడం వల్ల. మీకు దగ్గరలో ఉంటే ఆంజనేయ స్వామి గుడిలో చక్కగా చేస్తే వెళ్ళి పాల్గొనండి. లేదా మన అమృతాలయానికి రండి, మన అమృతాలయంలో చేస్తున్నాము. చూసినా చాలా, మంత్రాలు విన్నా చాలు, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.